హలో ఆల్ వెల్కమ్ టు రసా స్పైస్ రోడ్. ఈరోజు మనం చేయబోతున్నది ఒక స్పెషల్ రిచ్ అండ్ ఫ్లేవర్ఫుల్ రెసిపీ అయిన గుత్తి వంకాయ బిర్యానీ. మసాలాలతో నింపిన చిన్న వంకాయలు, సువాసన గల బాస్మతి అన్నంతో లేయర్స్ వేసి దమ్‌లో మెల్లగా వండితే వచ్చే ఆ రుచి నిజంగా వర్ణించలేనిది. సో, రెసిపీ చూసేద్దామా? దీనికి మనం ఒక 4 మీడియం సైజ్డ్ ఆనియన్స్‌ని సన్నగా స్లైసెస్ చేసుకొని, 2 ఆనియన్ స్లైసెస్‌ని పక్కన పెట్టుకొని, మిగిలిన స్లైసెస్ ఒక బౌల్‌లో వేసి, దీనిలో ఇంకా 6-7 మధ్యలోకి స్లిట్ చేసిన గ్రీన్ చిల్లీస్, 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్‌ని వేసి బాగా మిక్స్ చేసిన తరువాత దానిలో మనం ముందుగా 4 కట్స్ చేసుకున్న వంకాయలని కూడా వేసి ఈ మసాలా అంతా వంకాయలకు బాగా కోట్ అయ్యేలాగా మ్యారినేట్ చేయాలి. వన్స్ బాగా మ్యారినేట్ చేసిన తరువాత దీనిలో హాఫ్ లెమన్ జ్యూస్‌ని కూడా వేసి దాన్ని బాగా మిక్స్ చేసిన తరువాత హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పాటు పక్కన పెట్టి మ్యారినేషన్‌కి ఉంచాలి. సో, అప్పుడు మనకి ఆ మసాలాలన్నీ ఆ వంకాయలకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఒక పాన్ పెట్టి ఆ పాన్‌లో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తరువాత మనం మొత్తం బిర్యానీ మసాలా దినుసులు, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోంపును కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తరువాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్, ఇంకొక 3 గ్రీన్ చిల్లీస్ సన్నగా స్లిట్ చేసినవి కూడా వేసి కొంచెం మనకి కలర్ చేంజ్ అయిన తరువాత నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి మొత్తం బాగా ఫ్రై చేయాలి. వన్స్ మొత్తం బాగా రోస్ట్ అయిన తరువాత దీనిలో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన వంకాయలను కూడా వేసి ఒక 5 మినిట్స్ పాటు మనం అలా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి దీన్ని ఉడకనివ్వాలి. సో, అప్పుడు మనకి వంకాయ అనేది సాఫ్ట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. అప్పుడు లిడ్ ఓపెన్ చేసి మళ్ళొక్కసారి మొత్తం మిక్స్ చేసి నెక్స్ట్ మనం ఆ యొక్క వాటర్ ఉంటది కదా! మ్యారినేషన్ బౌల్‌లోని వాటర్, ఆ వాటర్‌ని కూడా వేసి, ఆ తరువాత దీన్ని లిడ్ క్లోజ్ చేసి ఇంకొక 10 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి. ఇక్కడ మనం కసూరి మేతి అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. అది కంప్లీట్‌లీ ఆప్షనల్. బట్ వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బావుంటుంది. నెక్స్ట్ మనకు ఆ వాటర్ మొత్తం బాగా డ్రై అయిపోయిన తరువాత నెక్స్ట్ ఇంకా లిడ్ క్లోజ్ చేసి ఇంకొక 10 మినిట్స్ పాటు మనం దాన్ని బాగా ఉడకనివ్వాలి. అప్పుడు మనకి వంకాయ అనేది కంప్లీట్ సాఫ్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఈ స్టేజ్‌లో మనం ఈ బిర్యానీలోకి రైస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇంకొక స్టవ్ పైన బౌల్ పెట్టి వాటర్ యాడ్ చేసి దానిలో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షాజీరా, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోంపు, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్‌ని యాడ్ చేసి వాటర్ బాగా మరిగేంత వరకు మనం బాయిల్ చేయాలి. ఈ స్టేజ్‌లో మనం ఇటు పక్కన వంకాయలు బాగా మగ్గుతూ ఉంటాయి. దానిలో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాని వేసి ఒక్కసారి కలిపి మళ్ళా లిడ్ క్లోజ్ చేసి నెక్స్ట్ మనం వాటర్ బాగా బాయిల్ అయిన తరువాత దానిలో మనం ముందుగా 2 అవర్స్ సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా వేసి ఉడకనివ్వాలి. సో, ఈ స్టేజ్‌లో మనం ఇక్కడ మన యొక్క రెసిపీకి సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే కొబ్బరి పొడి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి పొడిని వేసి బాగా మిక్స్ చేసి ఇంకొక 5 మినిట్స్ పాటు మనం వంకాయల్ని బాగా మగ్గనివ్వాలి. సో, ఇక్కడ మనకి వంకాయలనేది ఆల్‌మోస్ట్ 60-70% కుక్ అయిపోయి ఉంటాయి. సో, రైస్ కూడా అటు పక్క మనకి రెడీ అవుతుంది. అప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి అంటే, మనం రైస్‌ని ఇలా పట్టుకొని మధ్యలోకి ఇలా విరిగితే మనకి రైస్ అనేది సాఫ్ట్‌గా ఉండి మధ్యలోకి బ్రేక్ అవుతుంది. సో, ఆ టైంలో మనం రైస్‌ని స్ట్రెయిన్ చేసుకొని, మన యొక్క మసాలా పైన మనం లేయర్‌గా వేసేసుకొని, దానిపైన కొంచెం మిల్క్‌లో మనం పసుపుని సోక్ చేసిన వాటర్‌ని కానీ, లేకపోతే మనం కుంకుమ పువ్వు వాటర్‌ని కానీ యాడ్ చేసి, ఇంకా కొంచెం ఘీ వేసి దాన్ని దమ్ పెట్టి, ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో, ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసి, ఒక 20 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి సర్వ్ చేసుకున్నారంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ బిర్యానీ అనేది రెడీ అవుతుంది. దీన్ని పెరుగు చట్నీతో కానీ, సాలన్‌తో కానీ, లేదా సాంబార్‌తో తిన్నా గానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్.